ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది? మే 5 నుంచి మే 11 వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? వృశ్చిక రాశి వారికి మే 5వ తేదీ ఆదివారం నుండి 11వ తేదీ శనివారం వరకు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే చేపట్టిన పనులలో ప్రతిదీ కూడా ప్రతిబంధకాలు ఏర్పడటము, అడ్డంకులు ఏర్పడటము, ఆ పని కాకుండా జరగటము, ఒకసారి పోయిన చోటికే 2-3 సార్లు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు రావటము, ఇలాంటివి ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచనలు అనేటువంటివి స్థిరత్వముగా ఉండక కొంత ఇబ్బంది పడే అవకాశం వస్తుంది వీళ్లకు. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా చాలా మందకొడిగా నిదానముగా సాగుతూ ఉంటాయి నిరుద్యోగులకు. అలాగే వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరిగి కొంతవరకు ఏమిటో అబ్బా నేనేదో ఎక్కువ పెరిగింది కానీ నేను చేస్తున్నాను కానీ నాకు ఏమిస్తారో ఏమో అనేటువంటి ఆందోళన ఉంటుంది. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే సోదరులతో వివాదముగా ఉండేటువంటి ఆస్తిని, ఆ వివాద పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. నూతన గృహం గురించి కొనాలి చెయ్యాలి అనేటువంటిది నలుగురితో వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవాలి అని ఒక మాట చెప్పి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు పొందుతారుగాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి, అవి కూడా మీ మంచికే జరుగుతాయి గాక. రాజకీయ వర్గాల నుండి కొంతమందికి ఆహ్వానాలు వెళ్ళటము ఈ రాశి వాళ్లకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది గాక. ఆర్థికంగా డబ్బు అనేటువంటిది మాత్రం వీళ్ళకు సమయానికి చేకూరుతుంది, వస్తుంది, అందుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు గాక, మేలే జరుగుతుంది గాక. ఏది ఏమైనా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు ఖచ్చితముగా రాజీ అయినాడు కాబట్టి ఇంకా మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఏమైనా లోపాలుంటే సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు పూర్ణ ఫలం అనేటువంటిది అందుతుంది గాక. మీరు చేసేటువంటి పనులలో విజయము లభించి తీరుతుంది గాక అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. జయోస్తు.